నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా కోసగి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్దప్పపాలెం 1వ వార్డు నందు దాదాపు 5 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు పనులకు భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇన్ఛార్జి మురళీమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న, మాణిక్యరాజు, మాజీ జెడ్పీటీసీ మంగమ్మ, బసిరెడ్డి కోసిగయ్య, కురువ మల్లయ్య, రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు వైఎస్ఆర్ పథకాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. ప్రతి రంగంలోనూ కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. నవరత్న పథకాల ద్వారా ప్రతి మహిళకు ఏదో ఒక పథకం ద్వారా చేయూత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం మహిళలతో మెగా చెక్కును వారికి అందించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ నిపుణులు అందజేసిన సూచనలను రైతులు వీక్షించారు. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటే వివిధ పంటలు, చీడపీడలు, కూరగాయలు మరియు పండ్ల తోటల్లో ఉష్ణోగ్రత ప్రభావం, తెగుళ్లు మరియు చీడపీడలు ఆశించడం తెలుసుకుంటకు పరిగణలోకి తీసుకునే వాతావరణ విషయాలు, అధిక ఉష్ణోగ్రతలు, పాడి పశువులపై ప్రభావం, అధిక ఉష్ణోగ్రతలు, వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక ఉష్ణోగ్రతలు, మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడగాల్పుల సమయంలో వివిధ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు, గ్రామీణ కృషి, మౌనం సేవ వంటి రైతులకు సంబంధించిన విషయాలపై విశ్లేషించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరణ చేసి అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టీ ప్రజల అండదండలతో అధికారంలోకి రావడం కార్యకర్తలు, ప్రజలు కారణమని పేర్కొన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల 2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 14 ఏళ్లలో వైఎస్ఆర్ ఆశయాలను జగనన్న ముందుకు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రికి తాళం వేసి ఉండడంతో గర్భిణీ స్త్రీ వరండాలోనే ప్రసవించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన తాటి సృజన అనే గర్భిణీ స్త్రీ ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా ఆసుపత్రికి తాళం వేసి ఉంది. రాత్రి డ్యూటీలో ఉన్న జయంతి అనే స్టాఫ్ నర్సు తన స్నేహితురాలు ఇంట్లో నిద్రిస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను తీసుకువచ్చి చూపించగా అప్పటికే సృజన ఆడపిల్లకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్యూటీలో ఉండవలసిన సిబ్బంది లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు ప్రజలకు భరోసా ఇవ్వడానికి కుప్పంలో కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనాథ్, ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం పోలీస్ స్టేషన్ నుండి పట్టణ పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని, ఇక నమ్మకం, భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు మరియు పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జెండా నాయకులు, కార్యకర్తలు కలిసి ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడానికి స్థాపించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసిన అమానుషిత వ్యాఖ్యలు ఖండించారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 13వ తేదీ గర్ల్స్ కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వివిఎల్ఎన్ ప్రసాద్ వెల్లడించారు. ఇక మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివే ఫైనల్ సెమిస్టర్ విద్యార్థినులు జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు. మల్టీనేషనల్ కంపెనీ నిర్వహించే జాబ్ మేళాలో జిల్లాలోని పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ శివప్రసాద్ కోరారు.